సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల జితేందర్ రెడ్డి. సూపర్ 6 హామీలో ఒకటి కూడా అమలు కాలేదని విమర్శించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. విద్యార్థులకు అమ్మఒడి, రైతులకు పంట నష్టం పరిహారం చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. గురించి ఆలోచన చేస్తానని చెప్పడం మనందరం కూడా గమనించాం. అది ఎంత హాస్యాస్పదమో మనందరికీ అర్థమవుతుంది. ఎలక్షన్ల ముందరేమో మీ భవిష్యత్తు నా బాధ్యత, లోకేష్ గారు ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారము దానికి నిధులు సమకూరుస్తాము, ఆ సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. ఈరోజేమో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, ఇన్ని లక్షల కోట్లు అప్పు ఉంది, మేము ఇది చేయలేము అది చేయలేమని అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసిన పాపన పోలేదు. కేవలం ఒక పెన్షన్ ఇచ్చి దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. ఇంకెక్కడ కూడా ఏ కార్యక్రమాలు, ఈరోజు పిల్లలకి అమ్మఒడి ఇప్పటివరకు కూడా రాలే. రెండో సంవత్సరం మొదలవుతుంది, ఇంకొక 2-3 నెలల్లో పోతే రెండో సంవత్సరం మొదలవుతుంది. రెండో సంవత్సరానికి కూడా ఇంకా అమ్మఒడి రాలే. మహిళలకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు కూడా ప్రతి మహిళకి 1500 రూపాయలు ప్రతి నెల ఇంటికి పంపిస్తా అని చెప్పినాడు. ఆ డబ్బులు లేవు మహిళలకి. ఈరోజు రైతులకి ఇంత పెద్ద ఎత్తున తుఫాన్లు ఇవి వచ్చి నష్టపోతే వాళ్ళకి పంట నష్ట పరిహారాలు లేవు, వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్లు లేవు, మన వరికి మద్దతు ధర లేకపోతే మార్కెట్ యార్డ్లలో MSP ధరలకి